నమస్కారం అండి. ఈనాటి అంతర్యామి అంశం ఇష్టంగా జీవిద్దాం. మనకు అందించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. వినిపిస్తున్నది మీ విజయ్ భాస్కర్. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? మానవ మాతృడికి రాకూడని కష్టాలివి, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అసలు కష్టానికి నిర్వచనం ఏమిటి? మనసుకు నచ్చనిది జరిగినప్పుడు, నచ్చనిది లభించినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు వచ్చే నిరాశను మనం కష్టం అనుకుంటున్నామేమో. ఇలా ఆలోచించగలిగితే కష్టం కేవలం ఇబ్బందిగా కనపడుతుంది. దాంతో మరీ కుదేలు కాకుండా బతకడము లేక దాటుకుని ముందుకు వెళ్ళడమో జరిగి జీవితం సజావుగా సాగుతుంది. స్వతహాగా మనిషి ప్రయత్నశీలుడు, పోరాడి అయినా అనుకున్నది సాధించగల యోగ్యుడు. ఉదాహరణకు భూమి మీద పడిన శిశువు 3వ నెల నుంచి బోర్లా పడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం పాకడం, కూర్చోవడం, అడుగులు వేయడం చేస్తుంది. మొదట్లోనే భయంతోనే బద్దకించో పోరాటాన్ని ఆపేస్తే శిశువు ప్రగతి ఆగిపోయినట్లే. కానీ శిశువు మస్తిష్కంలోని ఆతృత ఎక్కడా నిలబడనీయదు, ముందుకు పొమ్మంటూ ఉంటుంది, అడ్డంకులను తట్టుకుని ఎదగమంటుంది. అందుకే ఎదిగే శిశువును గమనించండి. ఏ పని చేస్తున్నా ఒకలాంటి తాదాత్మ్యత ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. చిన్ని ఆనందాలకే హాయిగా నవ్వడం, బాధ కలిగితే ఏడవడం వారి సహజ లక్షణాలు. స్వార్థం, లోభత్వం, తెలియని పసితనం దైవీయ లక్షణం. వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలను పరిసరాల ప్రభావం, పెద్దవాళ్ళ జోక్యం మార్చేస్తాయి. భయం, మొహమాటం వంటివి ఎదుగుదల క్రమాన్ని తగ్గిస్తాయి. పెద్దవాళ్ళ క్రూరత్వం, పక్షపాత బుద్ధి, గారాభం వంటివి పిల్లల జీవితాన్ని గాడి తప్పిస్తాయి. రుజుమార్గంలో నడిచే నిత్య సంతోషంతో జీవించవలసిన మనిషి కోరి కష్టాలను వరించేలా ప్రేరేపిస్తాయి. తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో గాంధారి సుయోధనుణ్ణి సోదరుడు కుయుక్తుల పుట్ట అయిన శకునికి అప్పగించింది. ఫలితంగా కురువంశంతో పాటు ఎన్నో ప్రాణాలు పోయాయి. కారడవులలో వనవాసం చేసినప్పటికీ కుంతీదేవి పిల్లలకు ధర్మవర్తనం, ఓర్పు, నేర్పులను నేర్పి వారి విజయాలకు కారణమైనది. అందుకే పిల్లలను సొంతంగా ఎదగనివ్వాలి. కష్ట నష్టాలకు కుంగిపోని మనోబలాన్ని ఇవ్వాలి. గెలుపోటములను సమానంగా స్వీకరించమని చెప్పాలి. పట్టిన పట్టు వదలని మొండితనం కాక ఒకంత పట్టు సడలినా మరో మంచి దారి, మంచి గమ్యం ఉండి తీరుతుందని నమ్మిక కలిగించాలి. బాల్యంలో వార్తాపత్రికలు వేసిన అబ్దుల్ కలాం దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. నిరుపేద కుటుంబంలో 6వ సంతానంగా పుట్టిన మీరాబాయి చాను దేశానికి పేరు తెచ్చిన వెయిట్ లిఫ్టర్. ఇలాంటి వాళ్ళు అంతా ఎదిగే క్రమంలో కష్టాలనే సోపానాలుగా మార్చుకున్నారు, అనుకున్నది సాధించగలిగారు. అందుకే జీవితాన్ని క్లిష్టంగా కాక ఇష్టంగా మలుచుకునేలా పిల్లల్ని పెంచాలి. ఆలోచించుకునే స్వేచ్ఛనివ్వాలి. అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలి, కానీ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయాలి. గమ్యాన్ని కాదు, పయనించే మార్గాన్ని కూడా వారిని ఎంచుకోనివ్వాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.